ఫిబ్రవరి 1 సాతాను శోధించే విధానం. మీరు ఎట్టి ఆత్మగలవారో మీరు ఎరుగరు. లూకా 9:55. శిష్యులు తమలోని ఆవేశం దైవికమైనదని భావించారు, కానీ అది ఒక తప్పుడు ఉత్సాహమని క్రీస్తు వారికి స్పష్టం చేసే వరకు వారు తమ నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయారు. సాతాను కేవలం సమయాన్ని మాత్రమే కాదు, శోధించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను కూడా ఎంచుకుంటాడు. వాని వ్యూహాలలో ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి. మారువేషం. వాడు నేరుగా శత్రువులా రాడు, ఒక స్నేహితునిలా ముసుగు వేసుకుని వస్తాడు. వాని నిజ స్వరూపం బయటపడక ముందే మన హృదయ ద్వారాలు తెరిచేలా చేస్తాడు. అందుకే పౌలు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14 అని హెచ్చరించాడు. పరిశుద్ధులకు ఇదే అత్యంత ప్రమాదకరమైన కుట్ర. సత్యం యొక్క వక్రీకరణ. ఒక ప్రవక్త వలె నటిస్తూ తన విషపూరితమైన నాలుకకు వెండిపూత పూసి చక్కని మాటలతో వాడు మాట్లాడతాడు. అనుమానాస్పద ప్రవర్తనను కూడా దేవుడు అంగీకరిస్తాడనేలా సువార్త సత్యాలను తప్పుగా వివరిస్తాడు. దీనివల్ల విశ్వాసులు క్రైస్తవ స్వేచ్ఛ అనే పేరుతో లోక సంబంధమైన నైతికతలో చిక్కుకుపోతారు. అతివాదం. కొందరు తప్పుడు బోధలను నమ్మరని గ్రహించినప్పుడు సాతాను భక్తునిలా నటిస్తూ వేరే విధంగా శోధిస్తాడు. ఉదాహరణకు, ఇతర సద్గుణాలను విస్మరించి కేవలం విశ్వాసాన్ని మాత్రమే అతిగా హెచ్చించి లేఖనాలను అపవిత్రం చేస్తాడు. లేదా పశ్చాత్తాపాన్ని తక్కువ చేసి కేవలం సత్క్రియలనే పెంచి చూపుతాడు. విభజన. సంఘ పరిపాలనలోని లోపాలను భయంకరంగా చూపిస్తూ అస్థిరమైన ఆత్మలను విశ్వాసుల సహవాసం నుండి బయటికి లాగుతాడు. తప్పుడు ఆవేశం. క్రైస్తవుని హృదయంలో పగను రగిలిస్తూ అది నీతిగల కోపం అని భ్రమింపజేస్తాడు. దేవుడు క్షమించమని కోరిన చోట వాడు ప్రతీకారేచ్ఛను కలిగిస్తాడు. ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని కోరుకున్న శిష్యుల ఉదాహరణ ఇదే. మన జీవితాంతం సాతాను కుయుక్తులను మన అతిథిగా ఆహ్వానిస్తూ ఆ వచ్చేది క్రీస్తేనని పొరపడకుండా ఉండాలంటే మనం లేఖనాలను, మన హృదయాలను మరియు సాతాను తంత్రాలను నిశితంగా అధ్యయనం చేయాలి.